ఇందిరా సౌరగిరి జల వికాసానికి నేడు శ్రీకారం. నాగర్ కర్నూలు జిల్లా మాచారంలో నేడు ప్రారంభించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోడు భూములను వ్యవసాయ యోగ్యంగా తీర్చిదిద్దటమే లక్ష్యమన్న రాష్ట్ర ప్రభుత్వం. నిజాం కాలం నాటి నక్సలకు మోక్షం కల్పిస్తామన్న రెవెన్యూ మంత్రి. పైలట్ ప్రాజెక్టులో 5 గ్రామాల్లో భూముల రీసర్వే. స్పందన ఆధారంగా 413 గ్రామాల్లో త్వరలో సర్వే చేయిస్తామన్న పొంగులేటి. గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదంపై విచారణకు ఆదేశించిన ముఖ్యమంత్రి. రేపటిలోగా ప్రమాదంపై ప్రాథమిక నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశం. రష్యా కౌన్సిల్ జనరల్తో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క భేటీ. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని వినతి. సానుకూలంగా స్పందించిన రష్యన్ కౌన్సిల్ జనరల్. రాష్ట్రంలో వచ్చే 3 రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురవచ్చన్న వాతావరణ శాఖ. నైరుతి రుతుపవనాలు మరింతగా పురోగమిస్తున్నాయని వెల్లడి. ఐపీఎల్లో ప్లే ఆఫ్స్లో గుజరాత్, బెంగళూరు, పంజాబ్. చివరి బెర్త్ కోసం ముంబై, ఢిల్లీ, లక్నోల మధ్య పోటీ.